నమస్తే అన్న. మిడ్ ఎలిమినేషన్‌లో ఎవరు ఎలిమినేట్ అయితారో ఇక్కడ క్లియర్‌గా అయితే డిస్కషన్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఇంకా ఒకవేళ నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అన్న మీకు దండం పెడతా అన్న ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లా వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్‌లో ఫస్ట్ టైమ్ ఇంత నీట్‌గా గ్రాఫ్ రిప్రజెంట్ చేస్తుంది నేనే. అదే ఈ డేటా కోసం అని చెప్పేసి ఎన్నో వెబ్‌సైట్స్‌కెళ్ళేసి డేటాను తీసుకొచ్చి నీట్‌గా గ్రాఫ్ రిప్రజెంట్ చేస్తున్నా. సో మీ దగ్గర నుంచి నేను ఎక్స్‌పెక్ట్ చేస్తుంది కేవలం నా యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లా వీడియోని లైక్ చేయండి. ఓకే అన్న. ఇక్కడ ఇవాళ మిడ్ ఎలిమినేషన్ జరుగుతానికి 99% ఛాన్సెస్ ఉన్నాయి. సో మిడ్ ఎలిమినేషన్‌లో ఎవరు ఎళ్ళిపోతారు అనేది మనం క్లియర్‌గా ఇక్కడ డిస్కషన్ చేస్తే సో ఒక ముగ్గురు పర్సన్స్ గురించి అయితే మనం క్లియర్‌గా అనుకోవాలి. ఒకటి ప్రియాంక, అర్జున్, యావర్. సో వీళ్ళ ముగ్గురిట్లోంచి ఒకళ్ళైతే 100% ఎళ్ళిపోతారని చెప్పేసి క్లియర్‌గా చెప్పొచ్చు. అయితే వీళ్ళ ముగ్గురిట్లో ముగ్గురు చేసిన అసలుకి ఈ వారం పెర్ఫార్మెన్స్ అంటే ఈ బిగ్ బాస్ పెర్ఫార్మెన్స్ కావచ్చు, లేకపోతే లాస్ట్ వీక్ ఫన్ టాస్క్ దగ్గర ఉన్న పెర్ఫార్మెన్స్ కావచ్చు, ఎలా ఉంది అనేది ఒకసారి వీళ్ళని కన్సిడర్ చేసుకుందాం. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఎవరు వెళ్ళిపోతానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది మనమైతే ఇక్కడ క్లియర్గా అయితే ఒకసారి డిస్కషన్ చేద్దాం. ప్రియాంక గురించి మనం మాట్లాడుకుంటే ఫన్ టాస్క్లో అందరితో కంపారిజన్ చేసుకున్నా కానీ కొంచెం బెటర్ ఆడిందని అంటే అర్జున్ కంటే కాదు. సో ఈ ఏంటి యావర్ కంటే మంచిగా ఆడిందని చెప్పాలి. ఎందుకంటే యావర్ ట్రిగ్గర్ కావటం అండ్ గేమ్ స్పాయిల్ చేసుకున్నాడని చెప్పాలి. సో ప్రియాంక చూసుకుంటే లాస్ట్ వీక్ ఆ వారం మొత్తంలో చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిందని చెప్పాలి. కొంచెం స్ట్రెస్ ఫీల్ అయినా కానీ ఎందుకంటే ఫేవరిజం కావచ్చు, లేకపోతే వీళ్ళంతా కొంచెం నెగిటివిటీ తీసుకొచ్చుకున్నా కానీ ఆ టైంలో కానీ గేమ్ టాస్క్ ప్రకారంగా లేకపోతే డిఫైన్ చేసుకోవటమో లేకపోతే మిగతా అన్ని విషయాల్లో చూసుకున్నప్పుడు అండ్ డే 1 నుంచి చూసుకున్నప్పుడు తనకంటూ ఒక డిఫరెంట్ రోల్ అయితే చేసుకున్నదని చెప్పాలి. ఎందుకంటే బిగ్ బాస్ కావచ్చు, నాగార్జున కావచ్చు, వీళ్ళు కంపల్సరీ ప్రియాంకని ఏదైనా ఇష్యూ అయినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలే అనే క్వశ్చన్ అక్కడ రేజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే తను జెన్యున్గా ఒక పాయింట్స్ని రేజ్ చేస్తుంది అండ్ సంచాలకుగా 100% జెన్యున్గా డెసిషన్ తీసుకుంటుంది అనే ఒక ఒపీనియన్ అయితే తన మీద ఉందని చెప్పేసి సో తనకి ఒక సెపరేట్ రెస్పెక్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారని చెప్పాలి. సో ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు తనకంటూ అంటే లాస్ట్ వీక్‌తో కంపారిజన్ లేకపోతే షో మొత్తం కంపారిజన్ చేసుకున్నా కానీ కొంచెం బెటర్ అని చెప్పాలి. అయితే సెకండ్ వచ్చేవరకి అర్జున్ గురించి మాట్లాడుకోవాలి. అర్జున్ యాక్చువల్లీ లాస్ట్ వీక్ అంతా గేమ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఫైనల్ పవర్స్ వచ్చినా కానీ అక్కడ ఒక నెగిటివిటీ తీసుకొచ్చి చెప్పాడు నాగార్జున. యాక్చువల్లీ నువ్వు ఈ వారం ఎలిమినేట్ అయిపోయేటివి ఫైనల్ పవర్స్ రావడం వల్ల సేవ్ అయినావు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదొక నెగిటివిటీ తీసుకొచ్చుకున్నాడు. అండ్ ఓటింగ్స్లో వచ్చేవరకు కొంచెం కంపారిటివ్ చేస్తే ఓటింగ్స్ పెరగలే. ఎందుకంటే చాలా తక్కువనే ఉన్నాయి. అండ్ ఈయన మధ్యలో రావటం ఒకటి అంటే వైట్ కార్డ్ ఎంట్రీలో రావటం వల్ల ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది తగ్గిందని చెప్పాలి. ఎందుకంటే అప్పటికే 5 వీక్స్‌లో ఒక్కొక్కళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు. వీళ్ళు ఫ్యాన్ ఫాలోయింగ్ అని చెప్పేసి. సో మనోడికి ఇక్కడ కొంచెం బిస్కెట్ అయిందని చెప్పేసి క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. సో ఇదొక ఇంపాక్ట్ అనేది అర్జున్‌కి పడ్డదని చెప్పాలి. అండ్ గేమ్ టాస్క్‌లో ఇవన్నిట్లో ద బెస్ట్ ఇచ్చాడని చెప్పాలి. అండ్ కానీ ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. కొంచెం డల్‌గా ఉంటాడన్నట్టు. అంటే ఆయన జోలికి ఎవరైనా వస్తేనే మాట్లాడటం, లేదంటే మాట్లాడకపోవటం, లేకపోతే అవసరం అయితేనే ఎందుకంటే ఎట్లైనా నేను గెలవను అన్న ఉద్దేశం ఉంది. అండ్ ఎందుకంత సీరియస్‌గా ఫోకస్ చేయటం. ఎందుకంటే తన మైండ్ స్ట్రాటజీ ఏ విధంగా చెప్తదంటే ఏదన్నా టాస్క్ ఉంటే దాని మీద బ్రెయిన్ అండ్ బాడీ 2 యూజ్ చేస్తాం మీరు. కొందరైతే ఏం చేస్తారంటే బాడీ మాత్రమే యూజ్ చేస్తారు. కొందరు బ్రెయిన్ మాత్రమే యూజ్ చేస్తారు. కానీ మనోడు ఏం చేస్తాడంటే 2 యూజ్ చేస్తాడు. ఎక్కడ స్ట్రెస్ అయితే దాన్ని ఏ విధంగా గేమ్‌ని తీసుకోవాలో ఆ విధంగానే గేమ్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ విన్నర్ అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. సో ఆ సినారియో అనేది బాగా యూజ్ చేస్తాడని చెప్పేసి క్లియర్‌గా చెప్పాలి. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు సెకండ్ పొజిషన్‌లో వచ్చేవరకి అర్జున్ అయితే ఉన్నాడు. అండ్ థర్డ్ పొజిషన్‌కి వచ్చేవరకి యావర్ గురించి మాట్లాడుకోవాలి. యావర్ థర్డ్ పొజిషన్‌లో ఉండటానికి మెయిన్ రీజన్ వచ్చేవరకి తన కోపం అని చెప్పాలి. ఆయన కోపం వల్ల అనవసరంగా గేమ్ స్పాయిల్ చేసుకున్నాడని చెప్పేసి క్లియర్‌గా చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ వీక్ కాదు, లాస్ట్ 5 వీక్స్ నుంచి బిగ్ బాస్ కావచ్చు, నాగార్జున కావచ్చు అండ్ శివాజీ, పల్లవి ప్రశాంత్ వీళ్ళందరూ క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది. అనవసరంగా యాక్చువల్లీ తను రతిక కొన్ని చెప్పిన నామినేషన్స్‌లో అనవసరంగా కొన్ని వేస్ట్‌గా పాయింట్స్‌ని పట్టుకొని డ్రాగ్ చేయడం ఇవంతా ఇష్యూస్ చేసుకున్నదని చెప్పేసి క్లియర్‌గా చెప్పాలి. సో ఈ యొక్క ఇష్యూ అయితే అండ్ అందులోంచి అంటే రతిక ఎలిమినేట్ అయిపోయిన తర్వాత నుంచి తన గేమ్‌ని చేంజ్ చేసుకుందాం, గేమ్ చేంజ్ చేద్దామని చెప్పేసి ట్రై చేయటం. అండ్ శోభ ఆ టైంలో అంటే క్లియర్‌గా చెప్పాలంటే శోభ ఈ శివాజీ కావచ్చు, పల్లె ప్రశాంత్ కావచ్చు అండ్ యావర్ని కావచ్చు టార్గెట్ చేయడం జరిగింది. అయితే అందులో ఎక్కువ
బలైంది ఎవరంటే యావర్ అని చెప్పాలి. ఎందుకంటే మీరు చూస్తుంటే గేమ్స్‌లో లాస్ట్ వీక్ మొత్తం గేమ్స్‌లోరా అంటే శోభ ఫస్ట్ రౌండ్‌లోనే ఔట్ అయ్యేది. వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్‌కి సపోర్ట్ చేసేది. లేదంటే వీళ్ళ బ్యాచ్‌ని అందరినీ ట్రిగ్గర్ చేయడం, కోపం వచ్చేటట్టుగా మాట్లాడటం, సంచలనంగా అన్‌ఫేర్ డెసిషన్స్ చేసుకొని చెప్పటం. సో, ఇవన్నీ కంపారిజన్ చేసుకోవటం వల్ల ఎక్కువ నష్టపోయింది ఎవరంటే యావర్ అని చెప్పాలి. సో, ఈ ఇంపాక్ట్ యావర్ మీద బాగా పడ్డదని చెప్పేసి క్లియర్‌గా అర్థమైపోతుంది. సో, ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకోవాల్సింది ఉంటదని చెప్పేసి క్లియర్‌గా అర్థమవుతుంది. సో, వీళ్ళ ముగ్గురు. సో, వీళ్ళ ముగ్గురికి ఎవరన్నా ఒకళ్ళు ఎలిమినేట్ అయితే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అయితే క్లియర్‌గా అర్థమవుతుంది. అయితే ఒక పాయింట్‌రా మనం మాట్లాడుకోవాలి. ఇందులో ఇప్పుడు యావర్ ఒకవేళ ఎలిమినేట్ అయితే అంటే యాక్చువల్లీ ఇక్కడ ఎలిమినేషన్ బేస్ చేసుకొనే విన్నర్ అనేది డిసైడ్ అవుతుందని చెప్పేసి ఇలా క్లియర్‌గా చెప్పాలి. ఎందుకు అని చెప్పేసి అంటే ఇన్ కేస్ యావర్ ఒకవేళ ఎలిమినేట్ అయిందనుకోండి మీరు యావర్ ఎలిమినేట్ అయితే ఓటింగ్స్ అంటే యావర్ ఫ్యాన్స్‌గా నెక్స్ట్ ఓటింగ్స్ అందరూ ఎవరికేస్తారంటే కేవలం మనకి రేపు నైట్ లోపట. సో, ఇవాళ మనకు ఒక 1 డేలో గ్రాఫ్ చాలా చేంజెస్ అయితే వస్తాయని చెప్పాలి. ఎందుకంటే యావర్ ఒకవేళ మిడ్ ఎలిమినేషన్స్ వెళ్ళిపోయాడంటే ఇంకొక 1 డే ఓటింగ్స్ అన్నీ శివాజీ కన్నా లేకపోతే పల్లె ప్రశాంత్ కన్నా వీళ్ళిద్దరికి పడి వీళ్ళిద్దరికి టాప్ పొజిషన్‌లో వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి క్లియర్‌గా చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ అర్జున్ ఎలిమినేట్ అయిండనుకోండి, అప్పుడు అర్జున్ ఫ్యాన్స్ అందర్రా అమర్‌దీప్‌కి ఏసి ఎందుకంటే సీరియల్ బ్యాచ్ కాబట్టి వీళ్ళంతా. సో, అమర్‌దీప్‌కి ఏసడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. లేదంటే ప్రియాంక ఒకవేళ పోయినా కానీ అమర్‌దీప్ ఛాన్సెస్ గెలిచడానికి ఛాన్సెస్ ఎందుకంటే ఒక్కరోజు ఓటింగ్స్ వేయడం వల్ల. ఎందుకంటే మీరు ఒకసారి క్లియర్‌గా ఇక్కడ చూడండి. ఒకసారి గ్రాఫ్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను చూడండి. పల్లె ప్రశాంత్‌కి వచ్చేవారికి మీరు పల్లె ప్రశాంత్‌కి, శివాజీ అన్నకి గ్రాఫ్‌లో చాలా దగ్గర పాయింట్స్ అంటే జస్ట్ 1%, 2%లోనే డిఫరెన్సెస్ ఉన్నాయని చెప్పాలి. అండ్ అమర్‌దీప్‌కి, శివాజీకి చూస్తే చాలా 1% డిఫరెన్స్. పెద్ద డిఫరెన్స్ లేదని చెప్పాలి. అయితే అమర్‌కి ఇంకా పల్లె ప్రశాంత్‌కి చూసుకుంటే జస్ట్ 2-3% డిఫరెన్స్ ఉందని చెప్పేసి చెప్పాలి. సో, ఈ కిందున్న ఓట్స్ అంటే వీళ్ళ ఫ్యాన్స్ ఒకవేళ పైనున్నోళ్ళకి ఎవరికి సపోర్ట్ చేసినా కానీ అక్కడ విన్నర్ అయితానికి ఛాన్స్ వీళ్ళకి ముగ్గురిలో ఒకరికి అయితే ఉందని చెప్పేసి క్లియర్‌గా చెప్పాలి. సో, ఈ ఈ ఈ ఎలిమినేషన్ అంటే మిడ్ ఎలిమినేషన్ ఎవరి బేస్ మీద అవుతుందో వాళ్ళ టీం వాళ్ళు గెలిచడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ క్లియర్‌గా అయితే అర్థమైపోతుంది అని చెప్పాలి. సో, ఇవన్నీ ఒక విషయం మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు అంటే ఓటింగ్ పోల్స్‌లో మనం క్లియర్‌గా చెప్పాలి. కాల్స్ కలవట్లేవు అని చెప్పేసి అందరూ ఒకసారి ప్రశాంత్ కలవట్లేదు కదా! సరే శివజన్నకి ట్రై చేద్దామని చెప్పేసి, లేదు శివజన్న కలవట్లేదు కదా! అంటే అమర్‌కి ట్రై చేయడం. అట్లా చేయడం వల్ల ఓటింగ్స్ అనేది స్ప్రెడ్ ఏరే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయని చెప్పేసి క్లియర్‌గా అర్థమవుతున్నాయి. సో, మీరు ఎవరికి ఎయ్యాలనుకుంటారో వాళ్ళకి మాత్రమే ఓటింగ్ ఎయ్యండి అని చెప్పేసి అయితే క్లియర్‌గా చెప్తున్నా. అండ్ ఈ మిడ్ ఎలిమినేషన్‌లో ఎక్కువ శాతం మాక్సిమం ఛాన్స్ ఉన్నది అని చెప్పేసి అనుకుంటే నా ఉద్దేశంలో, నా పర్స్పెక్టివ్‌లో నేను ఆలోచించిన ప్రకారంగా చూస్తే అర్జున్ వెళ్తాడని చెప్పేసి అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకు అని చెప్పేసి అంటే అర్జున్ ఆల్రెడీ ఎలిమినేట్ కావాల్సిన క్యాండిడేట్ ఒకతను. అండ్ ఓటింగ్స్‌లో కొంచెం అంటే యావర్‌తోని కంపారిజన్ చేసుకుంటే ఎందుకంటే యావర్‌ది ఏవి చాలా మంచిగా ఇచ్చాడు. అర్జున్ కంటే మంచిగా వచ్చిందని చెప్పేసి చెప్పాలి. అండ్ ఇంకో విషయం మాట్లాడుకుంటే అర్జున్ విషయంలో వచ్చేవరకి ఆయన వైట్ కార్డ్ ఎంట్రీలో రావడం జరిగింది. సో, ఇట్లా ఇవన్నీ సినారియోస్ జరిగినాయి కాబట్టి సో, మిడ్ ఎలిమినేషన్‌లో వచ్చేవరకి అర్జున్‌ని తీసేయడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అయితే నాకైతే అనిపిస్తున్నాయి. సో, మీ ఉద్దేశంలో అర్జున్ వెళ్ళిపోతాడా? లేకపోతే యావర్ వెళ్తాడా అనుకుంటారా? ఎందుకంటే వీళ్ళిద్దరి నాట్లోనే నాకైతే నా పర్స్పెక్టివ్‌లో వీళ్ళిద్దరి నాట్లో ఒకళ్ళైతే కంపల్సరీ ఎలిమినేట్ అవుతారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. కానీ అందులో మాక్సిమం చూసుకుంటే ఎందుకంటే నిన్నటి షో, మొన్నటి షోలో ఇవన్నీ కంపారిజన్ చేసుకుంటే అర్జున్ ఏవి కావచ్చు, లేకపోతే యావర్ ఏవి కావచ్చు, వీళ్ళిద్దరు ఏవీస్‌లో మనం క్లియర్‌గా చూసిన సినారియోస్‌లో చూస్తే అంటే ఎక్కువ బిగ్ బాస్ పుషప్ చేయటం కావచ్చు, లేకపోతే సపోర్టింగ్ చేసింది ఎక్కువ వచ్చేవరకి యావర్‌కే చేస్తాడని చెప్పేసి అనిపించింది. అండ్ యావర్ వచ్చేవరకి కొంచెం సింపతి కోసం అని చెప్పేసి ఏడ్చినట్టు అంటే ఏడవటం అనేది ఎమోషన్. ఎందుకంటే సడన్‌గా అందరు ఫోటోస్ కంపేర్ కొంచెం ఎమోషన్ అయ్యాడు అని చెప్పేసి అండ్ ఆ సింపతిగా వస్తుందని చెప్పేసి క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ వచ్చేవరకి అర్జున్ ఎలిమినేట్ అయితే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అయితే నాకైతే అనిపిస్తున్నాయి. సో, మీ ఉద్దేశంలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటారు అనేది కింద కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయండి. అండ్ ప్లీజ్ అండి ప్లీజ్ వీడియోని లైక్ చేశారంటే ఇది చాలా మందికి అయితే రీచ్ అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి. చాలా సబ్స్క్రిప్షన్ చాలా తక్కువ ఉంది. ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోలో లైక్ చేయండి. అండ్ మీరు ఏ స్టేట్ నుంచి చూస్తున్నారని చెప్పేసి కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.